సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై యాంత్రికంగా కేసులు నమోదు చేయదు. హింస, ద్వేషం, అశాంతిని ప్రేరేపించే ప్రాథమిక ఆధారాలు ఉంటేనే ముందుకెళ్లాలి. పోలీసులు, మేజిస్ట్రేట్ కోర్టులకు, హైకోర్టు మార్గదర్శకాలు. హైకోర్టుకు ఇన్నటికి విషయం ఏంటంటే నా మీద పెట్టినటువంటి 60-70 కేసులు అన్నివే, మొత్తం ఇవే సామాజిక మాధ్యమాల్లో. ఈయనకు సంబంధమే ఉండదు. ఈయన నా మీద కేసు పెడతాడు, ఎస్ఐ గారో సిఐఓ ఎఫ్ఐఆర్ రాస్తాడు, నీ మీద కేసు అయిందని చెప్తాడు. అట్లా నిన్న హైకోర్టు తిట్టింది. అసలు బాధితుడు గానోడు కేసు పెడితే మీరెట్లా పెట్టుకున్నారు? ప్రాథమిక ఆధారాలు లేకుండా ఒక రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యకి మీరెట్లా చేస్తారు అని చెప్పి తిట్టింది. మార్గదర్శకాలు కూడా ఇచ్చింది. సో ఇది అత్యంత ఇంపార్టెంట్, కీలకం. అది పోలీసులు, మేజిస్ట్రేట్ కోర్టులకు హైకోర్టు మార్గదర్శకాలు జారీ. సామాజిక మాధ్యమాల్లోని పోస్టులకు సంబంధించి అందిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేసే ముందు ప్రాథమిక విచారణ చేపట్టాలని హైకోర్టు స్పష్టం చేసింది. కేవలం విమర్శనాత్మక అంశాలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారన్న కారణంగా క్రిమినల్ చర్యలు కొనసాగించడానికి వీల్లేదని తెలిపింది. అది సామాజిక మాధ్యమాల్లో విమర్శిస్తే కేసులు పెట్టడానికి వీల్లేదని చెప్పింది. పరువు నష్టం, ద్వేషపూరిత ప్రసంగం, హింసను ప్రేరేపించడం, శాంతి భద్రతల భంగం అనే ఆరోపణలను నిరూపిస్తే విచారణ కొనసాగింది. నిరూపించాలి వాళ్ళు. ఇగో వీళ్ళు మాట్లాడడం ద్వారా అక్కడ 2 వర్గాలు కొట్టుకున్నారని నిరూపించాలి. అది ఏం లేదు. కేసీఆర్ హయాంలో నా మీద ఎవరైతే కేసులు పెట్టించిరో ఆయనే ఇప్పుడు ఇది వాదించి ఇది తప్పని చెప్పిండు అన్నట్టు. అట్లా గ్రూప్ 1 వ్యవహారంలో సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీలుకు నిర్ణయం. సమీక్షిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, టీజీపీఎస్సీ ఏట్లే మన్ను ఈ సమీక్ష ఏం చేయలేరాడా. గట్టి వీకురాడా. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల జవాబు పత్రాలను పునర్మూల్యాంకనం చేయించాలని, లేదంటే పరీక్షలను రద్దు చేసి తాజాగా నిర్వహించాలంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్లో అప్పీల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా తీర్పులోని అంశాలపై టీజీపీఎస్సీ అధ్యయనం చేస్తుంది. న్యాయపరంగా ముందుకెళ్లే విషయమై సమాలోచన చేస్తుంది. దీనిపై గురువారం టీజీపీఎస్సీ బోర్డు సమావేశమై తదుపరి కార్యాచరణ ప్రకటించే అవకాశాలున్నాయి. హైకోర్టు తీర్పును ప్రభుత్వం కూడా సమీక్షిస్తున్నట్టు తెలుస్తుంది. ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకోవడంతో గురువారం ఈ విషయమై ఉన్నతాధికారులతో సమావేశం అవుతారని సమాచారం. ప్రిలిమ్స్, మెయిన్స్ కు వేర్వేరు హాల్ టికెట్ జారీ చేయడంతో కేంద్రాల కేటాయింపులో పారదర్శక లేదని సింగిల్ జడ్జి తన తీర్పులో ఇచ్చింది. ఇది ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, మీరు డబుల్ బెంచ్ కోరి సుప్రీంకోర్టు కోరి ఇది నిలబడితే అడుగురి. బెంచ్ కోరి టేబుల్ ఇప్పటికైనా ప్రజాధనం వృధా చేయకుండా పారదర్శకంగా నిర్వహించడానికి పరీక్ష అయిపోతుంది.